ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమితో ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ లో బాగుంటుందా, లేదా అతను సోలోగా వెళ్తే బాగుంటుందా? ఇప్పుడు ప్రజల్లో అతని గురించి ఎలాంటి ఒపీనియన్ ఉంది? నాకు తెలిసి అయితే జనసేన పార్టీని ఒక్కదాన్నే ముందుకు తీసుకెళ్తే సీఎం అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కూటమి విడిపోయే పరిస్థితి ఉంది. సో విడిపోయి మా అన్న ఏదైతే జనసేన పార్టీ ఎన్నుకున్నారో ఆ పార్టీ నుంచి ఆయన బయలుదేరిన అనుకో నిజంగా సీఎం అవకాశం అయ్యే ఛాన్స్ ఉంది. కానీ విడిపోతే జగన్ సీఎం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని అంటున్నారు, మీరేమంటారు? లేదు, రారు, జగన్ గారు రారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న నిత్యం ప్రజల్లో ఉంటుండు, ప్రజాసేవ చేస్తుండు కాబట్టి ఏ ఆపద వచ్చినా ప్రజలకి అండగా ఉంటుండు. సో ఇటువంటి నాయకుడు కావాలని ప్రజలు అనుకున్నారు. సో ప్రజల మనసులో గిట ఉంది. పవన్ కళ్యాణ్ అన్న ఈసారి సింగిల్ గా పోటీ చేసి పార్టీని ముందుకు తీసుకొచ్చింది అనుకో నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అన్న. చాలా మంది ఏమంటారంటే కూటమితోనే ఉండి వెళ్తే నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ లోకేష్ గారు సీఎం అయితే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ డిప్యూటీ సీఎం గా ఉంటే ఎలా ఉంటది అంటారు మీరు? లేదు, పవన్ కళ్యాణ్ అన్న సీఎం ఉంటేనే బాగుంటది. పవన్ కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుంది ఏపీలో మీకు? బాగుందన్న, నిత్యం ప్రజల్లో ఉంటుండు పవన్ కళ్యాణ్ అన్న. ఏ ఆపద వచ్చినా ప్రజలకి అండగా ఉంటుండు, ప్రజల్లో ఉంటుండు. నిత్యం ఏ సమస్య వచ్చినా ఆయననే మాట్లాడుతుండు. సో పార్టీ పెట్టి ఇన్ని రోజులైనా నిత్యం ప్రజల్లో ఉండడం నిజంగా గొప్ప విషయము. ప్రజలకు కావాల్సింది ఆయనకు అండగా ఉంటుండు. సో అది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి మీకు నచ్చిన విషయాలేంటి, నచ్చని విషయాలేంటి? ప్రజాసేవ గురించి పార్టీ పెట్టినా నేను ప్రజలకు మాత్రమే సేవ చేస్తా అన్న చెప్పిన పవన్ కళ్యాణ్ అన్న.